అప్పుడే పుట్టిన బేబీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మన ఇంటి ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉందా లేదా మీకు తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ సాహితీ చందర్లపాటి, పీడియాట్రిషియన్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ క్రిమ్స్ కడల్స్ గుంటూరు. బేబీని ఇంటికి తీసుకుని వచ్చే ముందు మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు అప్పుడే పుట్టిన వాళ్ళకి చాలా రక్షణ ఇస్తాయి. అమ్మో బేబీకి చెమట పట్టేస్తుంది అని రూమ్ని ఎప్పుడు చల్లగా పెట్టకండి. ఏసీ టెంపరేచర్ డిపెండింగ్ ఆన్ రూమ్ సైజ్ 26 నుంచి 28 వరకు పెట్టుకోండి. మరీ చల్లగా లేకపోతే వేడిగా పెట్టడం వల్ల బేబీకి బ్రీదింగ్ ఇష్యూస్ కానీ డిహైడ్రేషన్ అయ్యే కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బేబీకి ఫ్యాన్ గాలి, ఏసీ నుంచి వచ్చే గాలి డైరెక్ట్గా తగలకుండా పక్కకి పెట్టుకోవాలి. మెత్తగా ఉండాలని సాఫ్ట్ పిల్లోస్, వెచ్చగా ఉండాలని థిక్ బ్లాంకెట్స్, అలానే సాఫ్ట్ టాయ్స్, కుషన్స్ ఇట్లాంటివి అస్సలు దగ్గరికి రానివ్వాలి. ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఫర్మ్ మ్యాట్రెస్ని యూజ్ చేయాలి. కాటన్ బెడ్షీట్స్ వాడటం వలన బేబీకి సఫకేషన్ లేకుండా ఉంటుంది. అలానే మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వలన బేబీకి సిట్స్ అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. థర్డ్, సాఫ్ట్ డిమ్ లైట్ యూజ్ చేయాలి, బ్రైట్ లైట్ యూజ్ చేయకూడదు. ప్రాపర్ స్లీప్ సైకిల్ కోసము లో లైట్ అన్నది చాలా అవసరం. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, న్యూబర్న్ లంగ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ రాకుండా ఉండాలి అని అంటే రూమ్ ఏమో డస్ట్ ఫ్రీ, స్మోక్ ఫ్రీ ఉండాలి. మనం ఫ్యాబ్రిక్ కండిషనర్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ వాడతాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ టాల్కమ్ పౌడర్స్, ఫ్రాగ్రెన్స్ వైప్స్ అస్సలు యూజ్ చేయకూడదు. ఫిఫ్త్, హైజీన్ ఇస్ టాప్ ప్రయారిటీ. క్లీన్ క్లోత్స్, డైపర్స్, మస్కిటో నెట్స్, హ్యాండ్ శానిటైజర్స్ అండ్ జెంటల్ బేబీ సోప్స్ ఆర్ ఇంపార్టెంట్. మీకు న్యూబర్న్ విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.